end of the day, I am KCR's daughter, no? I'll fight. The big breaking news from Telangana. కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ కన్నీళ్లకు కారణం ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేదా సంతోష? కేసీఆర్ మీద కూడా మీరు ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన. తండ్రి మీద సవాల్ అవతల మీ అన్న మేడం. నన్ను సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా. ఈమె సమాధానాలు విన్న తర్వాత నేను అడగాల్సిన ప్రశ్నలు ఇవి కావు, ఇంకేవో ఉన్నాయి. కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు. హీరోయిన్లతో సంబంధాలు అని చెప్పి ప్రచారం పొలిటికల్గా. నమస్తే మేడం. హలో అండి, హౌ ఆర్ యూ? ఇంతటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా కూడా ఉంది. మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది. కానీ ఈ సమయంలో నేను ఏమైనా అడగవచ్చా మేడం? కానీ ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ సమయం కదా ఇది, అన్ని ఫ్యామిలీ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయని చెప్పి నాకు ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు కదా. అట్లేం లేదు, మీ ఇష్టం. యూఆర్ ఏ జర్నలిస్ట్ ఆఫ్ గుడ్ ఆర్డర్, ఏదైనా అడగండి. మీ వీడియోస్కి చాలా ఫాలోయింగ్ ఉంటుందని చెప్తా ఉన్నారు అందరు, మా టీం అంతా. సో మన ఈ ఇంటరాక్షన్కి సంబంధించి ఎవరు కన్స్ట్రక్టివ్గా నేను ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పినా, లేదు ఏ అంశాలు తీసుకోవాలని చెప్పినా, లేదు ఫ్యూచర్లో దేనికోసం పనిచేయాలని కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఏవి ఇచ్చినా కూడా నేను కూడా పర్సనల్గా రెస్పాండ్ అవుతాను. చూసారా, ఇప్పుడు మీరు ఏం కామెంట్ చేసినా కూడా కవిత మేడం దానికి ఆన్సర్ చేస్తారు. వీలైనంత వరకు మంచి కామెంట్స్, మంచి కన్స్ట్రక్టివ్ కామెంట్స్ అని చెప్పారు. ప్లస్ ఆమె ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలని చెప్పి కూడా మీరు సలహా ఇవ్వండి కింద. ఆ షాక్ నుంచి బయటపడ్డారు మేడం? సస్పెన్షన్ లేదండి, ఇంకా కుటుంబానికి దూరం అవడం అన్నది అంత ఈజీ కాదు, అంత తొందరగా మర్చిపోయే విషయం కాదు. అన్నిటికన్నా ఎక్కువ మీకు తెలుసు, కోట్లలో ఒకరికి ఉండే తండ్రి నాకున్న తండ్రి, వారి పర్సనాలిటీ కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ అదే నన్ను ఇన్స్పైర్ చేసింది. సస్పెన్షన్ లెటర్లో ఆ అక్షరాల కంటే కూడా కింద మీ తండ్రి గారి సంతకం చూసిన తర్వాత అక్షరం ఏమనిపించింది మేడం? అంటే సంతకం ఆయనది కాదు కానీ ఇంటెన్షన్ ఆయనది అన్న అర్థం వచ్చేటట్టు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు కదా. ఒక మాట రాశారు అందులో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలని. అంటే ఏందో నాకే తెలియదు, ఎందుకంటే మనకి ఎట్లా అయితే బ్లడ్ పారుతూ ఉంటుందో అట్లా టీఆర్ఎస్ ఉంటుంది బ్లడ్లో, అట్లా కేసీఆర్ ఉంటాడు బ్లడ్లో. వాళ్ళకి వ్యతిరేకంగా ఎట్లా చేస్తాం? మన అనేటటువంటి ఆలోచనే జీర్ణించుకోలేనట్టుగా ఉంది. సరే, ఇదంతా ఏంటి అంటే కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం, కొంతమంది వ్యక్తులు తమ పంతం నెగ్గించుకోవడం కోసం, మళ్ళా కేసీఆర్ గారి దగ్గర ఉండేటటువంటి పవర్ అంతా తమ చేతిలో ఉండాలనుకునే వాళ్ళు చేసే పని. దానివల్ల మేడం మీరు అలాగా బయట వాళ్ళ మీద వేసేస్తున్నారు కానీ, అంటే పక్క నుండి వాళ్ళ మీద వేసేస్తున్నారు కానీ, కేసీఆర్ గారిని మీరు చెప్పిన మిస్కమ్యూనికేట్ చేశారు, లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. తండ్రి కదా మేడం, కూతురు గురించి వేరే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే పబ్లిక్ లైఫ్లో ఉండే ఒక వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడంటే ఒక దివిటిలాగా ఆయన వెలుగుతుంటే ఆయన కిందనే చీకటి ఉంటుంది. దీపం కిందనే ఎప్పుడైనా కూడా దీపం వెలుతురు కిందనే చీకటి ఉంటుంది. ఆ చీకట్లో చాలామంది తిరుగుతూ ఉంటారు. సో ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా, మాది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవరికైనా ఖచ్చితంగా ఒక కోటరీ ఉంటుంది. కేసీఆర్ గారి దగ్గర కూడా కొంతమంది చేరారు. అయితే మన నీడ మనకన్నా పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు అలా జరుగుతుంది. కోట కన్నా పెద్దగా అయిపోయింది అన్నట్టు, అదే ప్రాబ్లం. అలా ఆ కోటరీలు కూడా మీ రక్త సంబంధికులు ఉన్నారు కదా. పవర్ ముందు రక్తం పనిచేయట్లేదని అర్థమవుతుంది కదా, క్లియర్గా తెలుస్తుంది కదా. మేడం ఏం తప్పు చేశారని మిమ్మల్ని సస్పెండ్ చేశారు? నాకు కూడా అర్థం కావట్లేదు ఇంతవరకు. మీరేమనుకుంటున్నారు? ఫలానా తప్పు, ఏ తప్పు చెప్తున్నా కదండి, నాకు ఎట్లా అయితే వేరేది ఉండదు. కాకపోతే మీరే వ్యతిరేకం చేశారు అని అంటే అర్థం కూడా కనపడట్లే ఎక్కడ చేశామన్నది. పోనీ ఒకవేళ సపోజ్ చేశామే అనుకోండి, కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగాలి. అవును, షోకాస్ ఇవ్వాలిగా. మీ విషయం జరగలే కదా అది. జీరో డైరెక్ట్. అంటే ఎంత ఒత్తిడి పెట్టి ఆయన మీద చేపించుంటారని నేను అనుకుంటున్నాను. సరే లేదు, ఆయనే చేశారు అనుకుందాం ఒక సెకండ్, అయినా సరే ఎక్స్ప్లెనేషన్ అయితే అడగాలి కదా ఊరి తీసే ముందు. అదే ఒకటి బాధగా ఉంది.
నేను ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ప్రజల ముందే చెప్తాను, ఏదున్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఇంటర్నల్గా గత 10 ఏళ్లలో పార్టీలో కూడా అనేక సందర్భాలలో ఏ ఇష్యూ జరిగినా, ఎవరికి ఇబ్బంది జరిగినా దీని మీద మనం పునరాలోచించుకోవాలి, దీనికోసం మీరు ఆలోచన చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి మీకు. 2014లో 63 మంది మేము ఎమ్మెల్యేస్ గెలిచాం. ఓడిపోయిన ఎమ్మెల్యేస్ని పెద్దసారి ఎప్పుడు కలవలేదు, ఓడిపోయిన అభ్యర్థుల్ని. సార్ని నేను 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాను, కొద్దిగా ఓడిపోయిన వాళ్ళందరినీ ఒకసారి కలవండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం మనది ఉంది, ఎమ్మెల్యేనేమో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉన్నారు. సో అక్కడ మన మీద నమ్మకంతో ఎలక్షన్లో నిలబడి ₹2 ఖర్చు పెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు మనం పవర్లో ఉన్నాం కాబట్టి పిలిచి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పాను. చూద్దాం అన్నారు. ఎందుకో మరిగా తను ఆ ఫస్ట్ 5 ఇయర్స్లో చాలా బిజీగా వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, పవర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఎలక్ట్రిసిటీ మీద, కాబట్టి కలవలేదు అనుకుంటా. కాకపోతే అది ఒక ట్రెండ్ అయిపోయింది పార్టీలో. మన కోసం నిలబడి కలబడి కొట్లాడినోడు, ₹2 ఖర్చు పెట్టుకున్నోడు, శ్రమపడ్డోడు, అవతల పార్టీ గల్లబట్టుకొని మన కోసం నిలబడ్డోని కూడా కలిసి మనం సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేయలే. ఇప్పుడు కూడా అంతే, ఓడిపోయిన వాళ్ళని ఎప్పుడు పార్టీ పట్టించుకోలే. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను ఎంపీగా నన్ను ఓడగొట్టారు అని మీరు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు. ఎలాగా మీకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా దీంట్లో? ఎవరు హస్తం ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? మేడం కాస్త ఓపెన్గా మాట్లాడతాం మేడం. అంటే ఇప్పుడు దాకా మీరు డార్క్లో మాట్లాడారు, ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు కాస్త ఓపెన్గా ఇప్పుడు మీరు తప్పు చేశారని చెప్పి ప్రపంచం ముందు, సమాజం ముందు అలా ఉంచేసినప్పుడు ఇంకా వాళ్ళ గురించి హైట్ చేస్తారా అంటే మీ ఇష్టం మేడం. యాక్చువల్గా ఇది ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నిజామాబాద్లో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా కాన్స్పిరెన్సీ చేశారు? అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా జాఫర్ గారు, మీరు ఇదే టైంలో మీ కెమెరా వాళ్ళని పంపించండి, మా నిజామాబాద్ పంపించండి. 10 మంది దగ్గర మీరు ఒపీనియన్ తీసుకుంటే 9 మంది చెప్తారు ఎమ్మెల్యేలు ఎవ్వరు అక్క కోసం పనిచేయలేదు, అక్క ఎమ్మెల్యేలు అందరికీ పనిచేసింది, వాళ్ళని గెలిపించింది, అక్క ఎంపీ ఎలక్షన్ సపరేట్గా వచ్చే టైంకి ఎవరు పనిచేయలే అని చెప్తారు. 100%. అంటే అక్కడ ప్రజలైతే ఇప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా క్లియర్గా చెప్తారు. అక్కడ ఉండే చిన్న పొలిటీషియన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేస్ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు జరిగింది ఏంటన్నది. అది పై వరకు ఎందుకు రాలేదన్నదే నా ప్రశ్న. అంటే ఎమ్మెల్యేలు పని చేయలేదంటే ఆ ఎమ్మెల్యేలకి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ మీ ఆఫీస్ నుంచి, కేంద్ర కార్యాలయం నుంచి, ఎవరు చెప్తారు మీరు? చెప్తే మీ బిడ్డ పోటీ చేస్తాను కదా, కేసీఆర్ గారు లేదా కేటీఆర్ గారు చెప్పి ఉంటారంటారా? జనరల్గా మానిటర్ చేస్తారు కదండి, చేసి ఉంటారో సరిగ్గా చేయలేదో నాకు తెలియదు. మాకు అక్కడ గ్రౌండ్లో వచ్చిన రిజల్ట్ ఏంది, 183 మంది నామినేషన్లు వేశారు నా మీద. అసలు నామినేషన్ వేయాల్సిన అవసరమే లేదు. రైతులు అప్పుడే ఎమ్మెల్యేలకు సంబంధించిన రైతులే ఉన్నారు అందరూ. ఎమ్మెల్యేలు చెప్తే వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకునేవాళ్ళు. కానీ చెప్పారా అంటే లేదు, అట్లాంటి దాఖలాలు లేవు. మళ్ళీ నా మీద ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరికీ మా ఎమ్మెల్యేసే తర్వాత ఎంపీటీసీ సీట్లు ఇంకోటి ఇచ్చారు. సో క్లియర్ నెక్సెస్ కనబడుతుంది. కేసీఆర్ గారు ఒక్క క్షణమైనా ఆలోచించి ఉండరా మేడం? నేను కవిత నా బిడ్డ కదా, నేనే సస్పెన్షన్ చేయిస్తే రేపు తండ్రి నమ్మకాన్నే నువ్వు సంపాదించలేకపోయావు, ప్రజల నమ్మకాన్ని నువ్వు ఎలాగ పోగు చేస్తావమ్మా అని సమాజం అడిగితే కవిత ఏం సమాధానం చెప్తుంది అని తండ్రికి ఆయన ఆలోచించి ఉంటారంటారా? అది ఆయనకే తెలియాలండి. ఒకవేళ అంత కన్సర్న్ ఉంటే నన్ను అయితే సస్పెండ్ చేయరు కదా, కనీసం షో కాజ్ నోటీస్ ఇచ్చి. పార్టీ డిసిప్లిన్ ఉండాలి, అందరు ఒక లైన్లో ఉండాలనేది 100% నేను కాదనట్లేదు. పార్టీలో నాకు ఇబ్బంది అవుతుంది అని నేను ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రెస్పాండ్ అవ్వకపోవడం, ప్రెసిడెంట్ గారు రెస్పాండ్ అవ్వకపోవడం, ఒక ఆడబిడ్డ భవన్లో కూర్చొని నాకు ఇబ్బంది అవుతుంది, నా మీద కుట్రలు జరుగుతున్నాయని పెడితే కూడా రెస్పాన్స్ లేదంటే నాకే రెస్పాన్స్ లేదు. వేరే నార్మల్ ఆడబిడ్డకు బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగితే రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, వేరే నార్మల్ అసలు మా పార్టీతో సంబంధం లేని అమ్మాయికి ఎవరికైనా అన్యాయం జరిగితే రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నా ప్రశ్న అది. నేను ఓపెన్గా చెప్పే కదా, పోనీ అప్పుడన్నా అడ్రస్ చేయాలి. అడ్రస్ చేస్తుంటే మేబీ ఈరోజు వచ్చేది కాదేమో, ఆ టైంలోనే ఇంటర్వ్యూని అడ్రస్ చేస్తుంటే. చేయలేదు కదా. అంటే ఒక రకమైన వివక్షకు గురయ్యారు ఇంట్లో అని మీకు ఎప్పుడు అనిపించింది మేడం? స్ట్రాంగ్ ఓకే ఇవన్నీ అనుకుంటా ఉన్నాం, చిన్నవి మేబీ రాంగ్, 50-50 అలా అనుకుని 10% నాకు వ్యతిరేకంగానే కాన్స్పిరసీ నడుస్తుంది మా ఇంట్లో అని ఎప్పుడు అనిపించింది? అంటే ఒక్కటని కాదండి, భారతదేశంలో ఏంటంటే ఏ ఆడపిల్లకైనా అన్ఫార్చునేట్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ ఒక ఇంట్లో ఉన్నారంటే ఈ రోజు వరకు కూడా ఆడబిడ్డల మీద వివక్ష జరుగుతూ ఉంది. సో మా కుటుంబం కూడా అందుకేమీ ఎగ్జెంప్షన్ కాదు కదా. ప్రతి సందర్భంలో కూడా అనిపించింది. నేను కొన్నిసార్లు నాన్నగారికి ప్రైవేట్గా చెప్పాను, నాకు ఇట్లా అనిపిస్తుందని. అమ్మతో చాలాసార్లు చెప్పాను.
అన్నతో నేను పొలిటికల్గా చెప్పాను, నేను నీ బెనిఫిట్ కోసం నీ వెనక నిలబడి ఉన్నాను, నువ్వు నన్ను చూసుకోవాలి అని చెప్పాను, నన్ను కాపాడాలి అని చెప్పాను. ఓన్లీ జైల్లో ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడుతాను అంటే ఫెయిర్ ఇనఫ్, థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ వాటికి లీడ్ చేసే కండిషన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ నా మీద ఒక అలిగేషన్ ఇస్తే, మా పార్టీలో రామన్నకే కాదు కదా, నేను బోల్డంత మందికి రాఖీలు కట్టాను, ప్రతి ఒక్కరు నన్నే పిలుస్తాను. వాళ్ళందరూ కంచుకోటలాగా మనకు అడ్డుగా ఉండాలి అనుకుంటా. అన్న విషయంలో కేసు వచ్చినప్పుడు అందరూ వచ్చారు, అదే నా కేసు వచ్చినప్పుడు ఎవరు రాలేదు. ఎందుకు పంపలేదు తెలియదు. ఐఎమ్ ఆల్సో యువర్ పార్టీ లీడర్. నా మీద కక్షగట్టి భారతీయ జనతా పార్టీ చేస్తుందన్న విషయం ఫాదర్తో సహా అందరికీ తెలుసు. నాన్నగారే చెప్పారు పలు సందర్భాల్లో, నన్ను ఏం చేయలేక నా బిడ్డ మీద పడ్డారు. మరి అట్లాంటప్పుడు పార్టీ సోషల్ మీడియా ఎందుకు డిఫెండ్ చేయదు నన్ను? నేను ఎంతో పవిత్రంగా నా లైఫ్ దారబోసి చేసినటువంటి బతుకమ్మ లాంటి పండగకి కూడా నేను ఇట్లా బతుకమ్మ ఎత్తుకుంటే ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్స్ పెట్టి ట్రోల్ చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ కదా, కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడంటే ఇప్పుడు 3 years ఒంటరిగా నేనే సోషల్ మీడియాతో ఫైట్ చేశాను, ఈడీతో ఫైట్ చేశాను, సిబిఐతో ఫైట్ చేశాను, ఐ ఫాట్. కానీ ఆ టైంలో నిలబడలే పార్టీ. జైలుకి వెళ్ళిన తర్వాత సపోర్ట్ చేశామంటే డెఫినెట్గా యాజ్ అ ఫ్యామిలీ చేశారు, బట్ యాజ్ అ పార్టీ చేయలేదు. అది మాత్రం అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా చేయలేదు. నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా జీరో సపోర్ట్. మీరు చూడండి ఒకసారి పార్టీ సోషల్ మీడియా ఫీడ్ చెక్ చేయండి. నేను మా సొంత జిల్లా నిజామాబాద్కి వెళ్తే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి నిజామాబాద్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ. పార్టీ సోషల్ మీడియాకి కనీసం రీట్వీట్ చేసేంత తీరిక కూడా లేదు. అంత అంత ఎందుకు అంత డిస్క్రిమినేషన్ ఎందుకు? సో దీస్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ కేసీఆర్స్ డాటర్, నో, ఐ విల్ ఫైట్. మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తండ్రి గారు మిమ్మల్ని కలవలేదు? నేను వెళ్ళి కలిసాండి నెక్స్ట్ డే. మీరు కలిశారు, కానీ ఆయన కలవడానికి రాలేదు. దట్స్ ఓకే. తనకు అప్పటికే కాలు ఇరిగి ఉంది కదా, ఎక్కువ ట్రావెల్ చేయలేదు, బయటికి రాలేదు. ఆయన నేను తప్పు పట్టనండి, ఆయన చాలా మంచి మనిషి. ఆయన కింద కురచ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. అట్లా లీడర్ అనేటువంటి పెద్ద హృదయం ఉండాలండి. చిన్నవాడిని కూడా దగ్గర తీసుకోగలిగారు. కష్టాల్లో ఉన్నవాడిని ఎస్పెషలీ బాగా చూసుకునేటటువంటి ఆలోచన అట్లా ఉంది కేసీఆర్ గారికి. కానీ ఆయన కింద వాళ్ళకి ఎవరికి లేదు. మీ మీద ఒక దాడి జరుగుతూ ఉంది, బీజేపీ నుంచి ఒక పెద్ద మెరుపు దాడి జరిగింది. నా బిడ్డ అందులో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో తండ్రి నాయకత్వం వహిస్తున్న పార్టీ సస్పెన్షన్ చేయడం అనేది, అంటే మీ మీద వచ్చిన ఆరోపణల్ని ఎక్కడో చోట అక్నాల్ చేసినట్టుగా అయిపోయింది కదా తండ్రి గారు కూడా కరెక్ట్ అని చెప్పి. అంటే సమస్య దాని పార్టీకి వ్యతిరేకమైన కార్యకలాపాలని చెప్పొచ్చు, కానీ ప్రత్యర్థులకు ఒక ఆయుధం ఇచ్చేసినట్టుగా అయిపోయాలా? అంత ఆలోచన ఉన్న వాళ్ళైతే ఎందుకు సస్పెండ్ చేస్తారండి? ఇప్పుడు ఆమెకి ఏమైతే నాకేంటి సస్పెండ్ చేద్దాం అనుకొని చేశారు. బట్ ఈ గత 20 ఏళ్లలో నా కాంట్రిబ్యూషన్ పార్టీకి, నా కాంట్రిబ్యూషన్ ఉద్యమానికి ఎంత ఉందనేది ప్రజలు చూశారు కదా. సో విల్ సీ హౌ లైఫ్ ప్లేస్ అవుట్, చూద్దాం. జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు చాలా మార్పు నేను గమనించాను. అంటే మీరు లేఖ రాయడము, ఆ లేఖలు ఏముందని నేను అడగకపోయినా కూడా ఆ తర్వాత మీరు మీడియాని అడ్రస్ చేస్తూ మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడము, ఇవన్నీ చెప్పడానికి ఇంత ఓపెన్గా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటారు? అంటే మీరు పర్సనల్గా ఫీల్ అయ్యింది, అంటే మనకు తెలియంది జనాలకు చాలా వరకు, అంటే మరి చాలా వరకు ఏం తెలుసు అంటే మేడం, మీరు నవ్వుతూ రాఖీ కడతారు, ఆయన నవ్వుతూ రాఖీ కట్టించుకుంటారు. ఆ ఫోటో మాత్రం జనాలకు తెలుసు. ఆయన నవ్వుతూ మీడియాతో మాట్లాడతారు. నా చెల్లి అడిగితే నా 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 కాన్స్టిట్యున్సీ కూడా ఇవ్వడానికి నేను సిద్ధం అని చెప్పి కేటీఆర్ అంటాడు. మేము ఓహో ఇంత ప్రేమ అనుభవాలు బంధాలు ఉన్నాయని చెప్పి మేము నమ్ముతాం. కానీ యాక్చువల్గా ఈరోజు మీలో ఒక బాంబులాగా, ఒక విస్ఫోటనలాగా జరిగిందంటే మనసులో ఏదో మీరు అనుభవించుంటారు, ఇలా కాదు ఇది రాంగ్ జరిగింది నా పట్ల. అంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా తను చేయాల్సిన పనులు చేయలేదన్నదే నా ప్రధానమైన కంప్లైంట్ అండి. ఎవరైతే దయ్యాలని చెప్పానో నేను, ఆ లిస్టులో కేటీఆర్ గారు లేరు. బాస్ చుట్టూ చేరి 10 మందిని దూరం చేయడం, నిజంగా వర్క్ చేసే వాళ్ళను, కింద స్థాయిలో జరిగే పార్టీకి జరిగే నష్టాన్ని పెద్దసారి దాకా తీసుకెళ్తే వాళ్ళని దూరం చేయడం అన్నది నా విషయంలో కాదు, చాలామంది విషయంలో జరిగింది.
ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, మన పార్టీ వదిలిపెట్టి బీజేపీకి వెళ్ళిపోయిన నాయకులు చాలామంది కూడా, అంటే అక్కడికి వెళ్ళి సక్సెస్ అయిన నాయకులు, ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, డైరెక్ట్గా ఆ పార్టీలలో ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకు పోయినారు మరి? ఇంత కేపబిలిటీ ఉన్న నాయకులు మరి బయట పార్టీలకు పోతే వాడు ఎట్లా పర్ఫామ్ చేస్తాడు, వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు? ఇక్కడ ఎందుకు మనం పోగొట్టుకున్నాము అంటే అది కొంతమంది స్వార్థం. మేడం ఇప్పుడు ఒకటి మేడం, కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోష్, ఈ నలుగురు పేర్లు వినిపిస్తుంది. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు మీ పట్ల అలాంటిది ఏం కాదు, మిగతా కోర్టే డామినేట్ చేసేసింది, ఆయన ఆలోచనని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నారు. ఇప్పుడు మీరు కేటీఆర్ కూడా లేదంటున్నారు. కేటీఆర్ పూర్తిగా లేదా మీ పట్ల ఒక ప్రేమతో అదే అన్నలాగా మీ రాజకీయంగా అండదండలతో ఉండి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే మీడియా ముందు కెమెరాల ముందు మాట్లాడడానికి అది ఇంకా ఇబ్బందిని పడుతున్నారా మీరు? లేదు, ఇబ్బంది ఏం లేదు. పర్సనల్ రిలేషన్లో నేను కూడా చాలా జాగ్రత్త పడా. ఇప్పుడు రిలేషన్షిప్ అనేది రెండు వైపులు కాపాడుకుంటేనే ఉంటుంది. అవును, ఒకవైపు నుంచి ఉండి ఇంకోవైపు ఉంటే అది ఫెయిల్. నాకు ఇక్కడే క్లారిటీ రావచ్చు మేడం. అదే మీరు చెప్పి చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఇది. ట్రై చేశాను నా వైపు నుంచి రిలేషన్, వాళ్ళ వైపు నుండి, అన్న వైపు నుండి కూడా పర్సనల్ రిలేషన్లో తేడా లేదు. పొలిటికల్గా మాత్రం ఎక్కడైనా నన్ను నాకు రావాల్సిన ప్రోటోకాల్ ఎక్కువ కాదు. నేను సిట్టింగ్ ఎమ్మెల్సీగా మా నిజామాబాద్ జిల్లాకు వెళ్తే అక్కడ జరిగిన మీటింగ్ని కూడా పార్టీ సోషల్ మీడియా అనేది పికప్ చేయకపోతే మనం ఆపోజిషన్లో ఉన్నాం. మనకి ఇదివరకట్లాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ ఉంటుంది, ఉండకపోవచ్చు, రకరకాల రాజకీయ కారణాలు ఉంటాయి వాటికి. అట్లాంటప్పుడు పార్టీ మీడియా ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా సపోర్ట్ చేయాలి, హైలైట్ చేయాలి. నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు 50 కాన్స్టిట్యున్సీస్ టూర్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా బాజాప్తా గులాబీ కండువా వేసుకున్నాను, గులాబీ జెండా పట్టుకున్నాను, మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కలిసాను, నేను వేరెవరిని కలవలేదు. అయినా ఎక్కడ నాకు ఆ సపోర్ట్ రాలేదు. ప్రోటోకాల్ రాలేదనేది ఒకటి, ఓకే నేను అర్థం చేసుకోవడానికి మేడం. ప్రోటోకాల్ రాలేదనేది ఒకటి, పార్టీకి సంబంధించిన అనుబంధ మీడియా ఎక్స్పోజ్ కార్యక్రమాన్ని హైలైట్ చేయలేదు మీ కార్యక్రమాలు అనేది రెండు. ఇంకా ఇప్పుడు నేను అనేది అంటే ఒకటంటే ఇప్పుడు లెక్క పెట్టుకోవడానికి ఇది అన్నది ఇట్ వోంట్ యాడ్ అప్. మ్యాథ్స్లోనేమో 1+1 అంటే 2 అంటాం, కానీ పాలిటిక్స్లో 1+1 ఒక్కొక్క సందర్భాల్లో 0 కావచ్చు, 4 కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇంకోసారి 11 కావచ్చు. సో టైంని బట్టి జరుగుతున్న సంఘటన యొక్క ఇంపార్టెన్స్ కానీ ఇవి మారుతూ వస్తాయి. నేను జైలు నుండి వెళ్ళొచ్చిన తర్వాత నాకు డెఫినెట్గా జీవితంలో ఒక డెప్త్తో ఒక అండర్స్టాండింగ్ వచ్చిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్స్ మీద కూడా 100%, వాళ్ళ పాత్ర మీద కూడా 100%. ఎమ్మెల్యేస్ వైపు నుంచి ఏదన్నా పైకి ఇన్ఫర్మేషన్ రావాలన్నా ఏదున్నా మనల్ని ఎక్స్క్లూడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే ఇంక్లూడ్ చేసే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. ఎమ్మెల్యేస్ కింద కార్యకర్తల్ని నువ్వు అక్క దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, వెళ్తే నేను డిస్క్రిమినేట్ చేస్తూ వాళ్ళ పనులు చేయకుండా ఆపినా కూడా పార్టీ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి శ్రద్ధ పెట్టి ఏది చేయలేదు. ఎవరు ఆపారు మేడం అలాగా? ఎమ్మెల్యేస్ మీ దగ్గరకు వస్తుంటే వాళ్ళని డైరెక్ట్గా హెరాస్ చేసేవాళ్ళు కార్యకర్తలు. మీరు ఎట్లా వెళ్తారు అక్క దగ్గరికి, ఎట్లా ఈ సపోర్ట్ ఎమ్మెల్యేస్కి ఎట్లా వస్తుంది, అంత ధైర్యం ఎలా వస్తుంది? అది కేటీఆర్ సపోర్ట్ ఉందంటారు. నాట్ కేటీఆర్, నాట్ ఓన్లీ కేటీఆర్. నేనేమంటున్నా అంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేస్ని ప్రతి ఒక్కరండి, హరీష్ రావు గారి లాబీ ఆయన చేస్తాడు, సంతోష్ రావు గారి లాబీ ఆయన చేస్తాడు. సో ఇప్పుడు ఒక వ్యక్తిని ఎదగనియొద్దు అనేటటువంటి ఆలోచన కన్నా ఇగ్నోర్ చేసేటటువంటి తత్వం ఎక్కువ కనపడింది నాకు దాంట్లో. సో పాయింట్ ఇక్కడ నేను అల్టిమేట్గా మీతో షేర్ చేసుకునేది, మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మొత్తం బీఆర్ఎస్లో బీజేపీ పార్టీ కక్ష గడితే అందరికన్నా ఎక్కువ సఫర్ అయింది నేను. ఆ మచ్చ వాళ్ళు నా మీద వేసింది చెడిపేసుకోవడం అనేది నా బాధ్యత, ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి. అందుకోసం నేను ప్రజల దగ్గరికి వెళ్తూ నేనేదో చేయాలనుకున్నాను. ఆ చేసేటటువంటి క్రమంలో ఎక్కడ సపోర్ట్ లేదు. అంతకుముందు వాళ్ళను జైల్లో వేసే కన్నా ముందు నా మీద ఏదో మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తే ఆ ప్రాసెస్లో ఎక్కడ పార్టీ సపోర్ట్ లేదు. అంటే మీ తండ్రే కదా మేడం అధ్యక్షుడు, మీ బ్రదరే కదా మేడం వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళు సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి నాకు తెలుసుకోవడానికి మేడం. నాకు తెలియదు, మీరు వాళ్ళని అడగాలి. పాయింట్ అంటే మీ మనసుకు ఒకటి ఉంటుంది కదా, జాఫర్ భాయ్ నా మాటేనండి. మీరు వెళ్ళి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళి ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చూడండి, మీరు టీ న్యూస్ మొత్తం ఫీడ్ చూసుకోండి, నమస్తే తెలంగాణ పేపర్ అంతా చూసుకోండి.
నన్ను ఎలా సపోర్ట్ చేశారో చేయలేదో మీకే అర్థమవుతుంది. అదే ఈ 100 రోజుల్లో నన్ను పార్టీలో ఇబ్బంది పెట్టడము, నా లేఖను బయటకు వేయడము, నన్ను సస్పెండ్ చేయడం వరకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీ చూడండి. నన్ను ఎంత టార్గెట్ చేశారో మీకు మేడం తెలుసు. ఒక్క సోషల్ మీడియా మీద డిఫర్ అయ్యి నో 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 తండ్రికి దూరం అయ్యారా, తమ్ముడు అన్నకు దూరం అయ్యారా? నో 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 యు ఆర్ రైట్, యు ఆర్ వెరీ రైట్. ఈ సోషల్ మీడియా కానీ ఈ మన పార్టీ కరపత్రాలు లాంటి నమస్తే తెలంగాణలో వచ్చే వార్తలన్నీ కూడా దేని రిజల్ట్ ఉంటాయి? పార్టీ పాలసీ రిజల్ట్ ఉంటుంది. సో మీకు పార్టీ పాలసీ నేను మాటల్లో చెప్పే కన్నా చేతల్లో చూపిస్తున్నా మీకు, ఎందుకంటే ఇది ప్రూఫ్ కదా. ప్రింటెడ్ ప్రూఫ్, చాలా ట్రోలింగ్ చూశాను మీ మీద, మీకు వ్యతిరేకంగా నడుస్తుంది. మనం నిజంగా అనుకుందాం మేడం, వాళ్ళు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించిన సపోర్టివ్ ఉన్నాను కూడా. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరు కాకుండా వాళ్ళ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది? 100% హరీష్ రావు గారిది, 100% సంతోష్ రావు గారిది, 100% వాళ్ళ చుట్టూ ఉండే ఇంకా కొంతమంది మంత్రులది ఒక కోటరీలాగా ఫామ్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు అంటే ఇప్పుడు మీ దయ్యాల లిస్ట్లో వీళ్ళు ఉన్నారు. అల్టిమేట్ మీ దయ్యాల లిస్ట్లో దయ్యం నెంబర్ 1 ఎవరు మేడం? మీరు అంత సీరియస్ ఇష్యూని ఫన్నీగా చేయాలని చూస్తే నేనేం చేయలేను. కాకపోతే నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి పార్టీలో కోటరీ ఉంటుంది, మా పార్టీలో కూడా ఉంది. కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా రామన్న బాధ్యత, ఆ కోటరీ నుంచి మిగతా ఎమ్మెల్యేలు కూడా కాపాడాలి. మేడం ఎప్పటికైనా కూడా హరీష్ రావుతో ఆ థ్రెట్ ఉంటుందంటారా బీఆర్ఎస్కి, బీజేపీతో కలవడమా లేకపోతే ఇంకోటి కలవడమా అనేది? 100%. ఎప్పుడు కూడా నేను కేసీఆర్ గారి కోరిక ఏదైతే ఉంటే దాన్ని చేద్దామని ప్రయత్నం చేశాం. నాలాగా చాలామంది లాయలిస్టులు ఉన్నారు బీఆర్ఎస్లో. కానీ హరీష్ రావు గారు మాత్రం ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి అయితే థ్రెట్గానే ఉంటారు, దాంట్లో వేరే అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎట్లయితే చెప్తారో ఇక్కడ అందరు కూడా తెలంగాణ ప్రజలు హరీష్ రావు గారి గురించి అలాగే అనుకుంటారు. అంటే వెన్నుపోటు చేస్తారు. డెఫినెట్గా అలాగే అనుకుంటారు. ప్లస్ బీజేపీతో వారు టచ్లో ఉన్నారని పదే 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 చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే కేసీఆర్ ఉండగా అంత సాహసం చేస్తారు హరీష్ రావు గారు? ఇప్పుడు హరీష్ రావు గారి స్టేట్మెంట్స్ మీరు చూస్తే తెలుస్తుంది కదండి. కేసీఆర్ గారు ఉన్నంత వరకు కట్టపలా ఉంటానని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడిన దానికన్నా మాట్లాడిన దాంట్లో అర్థాలు ఎక్కువ ఉంటాయి. సో ఐ డోంట్ థింక్ హీఈస్ అ వెల్ విషర్ ఆఫ్ కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీకు హరీష్ రావు గారికి ఎక్కడ చెడింది మేడం? వ్యక్తిగతంగా ఏదైనా చెడింది? నాకు ఆయనతో ఏముంటుందండి, నాకేమీ లేదు ఆయనతో, ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఆయన నా మీద పర్టికులర్గా కక్ష పెట్టుకొని ఈ స్టోరీస్ వేపించడం స్టార్ట్ చేశారు, అప్పుడు నేను ఓపెన్గా భవన్లో కూర్చొని చెప్పాను నా మీద కాన్స్పిరసీ జరుగుతుందని. రామన్న పట్టించుకోలేదు, ఆయనే కదా వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన పట్టించుకొని ఇంటర్వ్యూని అయ్యంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఇంకా కంటిన్యూ చేస్తూ సామాజిక తెలంగాణ పార్టీ పెడుతున్నా అని అదని ఇదని నా మీద మొదలుపెట్టారు. అంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఇదంతా చేశారు తను. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళొచ్చే లోపల ఇంకొక ఎపిసోడ్ చేశారు. సో ఇవన్నీ కూడా కనెక్టెడ్ ఎపిసోడ్స్. ఇది ఇయ్యాలి కాకపోతే రేపు బయటపడుతుంది, కొత్త ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఓకే బయటపడుతుంది, కాన్స్పిరెన్సీ ఏదో తెలుస్తుంది. అప్పటికి మీరు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ అంటే జనానికి ఒక అనుమానం ఏంటంటే ఎంత దూరం కవిత గారు వెళ్ళినా కూడా కేసీఆర్ గారు బిడ్డ మళ్ళీ కలిసి పనిచేద్దాం అని ఒక మాట అంటే మళ్ళీ వెళ్ళిపోతారు తండ్రి చెంతకు అని అంటారు. నిజమా? లేదండి, నాకు మనసు విరిగిపోయింది. జనరల్గా ఆడపిల్లలకు పుట్టింటి మీద కోపం రాదు, ఒకసారి కోపం వస్తే మాత్రం అది అంత తొందరగా కరగదు. తండ్రి గారు మేడం, తండ్రి గారు కానీ అన్నగారు కానీ తీన్మార్మల్ అనే ఒక వ్యక్తి నా మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం రెస్పాండ్ అయ్యి ఉండాల్సిందండి. నేను ఆ రోజుతో అయితే డిసైడ్ అయ్యా, ఇంకా ఇది ఏమంటారు రక్త సంబంధాల కన్నా ఎక్కువ రాజకీయాలు అయిపోయినాయి, కనీసం స్పందించాలి కదండి. ఎవరెవరో స్పందించారు. అంటే విషయంలో కూడా కేటీఆర్ గారు స్పందించారు, ఇలాగ మాట్లాడుకుని ఉంటే బాగుండేది సమంత విషయంలో అని. మీ విషయంలో ఎందుకు చేయలేదంటారు? నేను అదే చెప్తున్నా కదండి, కేటీఆర్ గారి మీద కేసు వస్తే పార్టీ అంతా నిలబడుతుంది. కేటీఆర్ గారి మీద మగపిల్లాడి మీదనే ఏమైనా విపరీతమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అందరూ నిలబడతారు. మరి నా విషయంలో ఎందుకు నిలబడలేదు అన్నది నా ప్రశ్న. ఆ గ్యాప్ ఏంటనే విషయం మీరు చెప్పట్లేదు, అవతల ఏమేమి జరగట్లేదు, కానీ హ్యాపీనింగ్స్ అయితే జరుగుతూ ఉంది మేడం. అయితే నాకు ఏమనుకోవద్దు అంటే మళ్ళీ కింద సోషల్ మీడియా వాళ్ళు ఏం జాఫర్ చిచ్చు పెట్టావా అన్న చెల్లి బంధంలో అని అంటారు. మీరు రాఖీ కడతా ఉంటారు, కానీ ట్విట్లో బర్త్డే విషెస్ చెప్తారు, దానికి ఆన్సర్ అయితే రిప్లై అయితే ఆయన ఇవ్వడు.
మీరు ఈ సంవత్సరం అయితే రాఖీ కట్టడానికి ప్రయత్నించారు, ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఇదంతా ఎలా అనుకోవాలి? ఇవన్నీ యాక్సిడెంట్స్, కోఇన్సిడెంట్స్ అనుకోవాలా, లేకపోతే కాన్స్పిరెన్సీ ఉందనుకుంటారా? అది ఆయన అడగాలి కదండి మీరు. నేనైతే విష్ చేశాను, నేనైతే రాఖీ కడతా అని చెప్పాను. అలా ఎందుకు అనుకుని ఉంటారు ఆయన? తెలీదండి, అది ఆయనకే తెలియదు. అంటే ఆయన మీద హరీష్ రావు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైందా? నాకైతే తెలియదు. అంటే మీరు ఎలా చెప్పారు హరీష్ రావు గురించి? హరీష్ రావు గారు కూడా మీ గురించి చెప్పి ఉంటారు కదా బహుశా ఆయనకు. నేనేమంటున్నా అండి, డిసైడింగ్ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనకు మేమందరం సమానంగా ఉండాలి. ఆయన ప్రతి ఒక్కరి మాట వినాలి. నేను యాజ్ ఎ ఉమెన్ ఎమ్మెల్సీ కూర్చొని ఓపెన్గా నా మీద కుట్ర జరుగుతుందంటే నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఆయన, ఇప్పటివరకు కూడా చేయలేదు. సస్పెండ్ తర్వాత కూడా? నెవర్. సస్పెండ్ తర్వాత మీ తండ్రి గారు మీకు ఫోన్ చేశారా? నో. మీరు మీ తండ్రి గారితో మాట్లాడడానికి ప్రయత్నించారా సస్పెన్షన్ తర్వాత? లేదు. మీ తల్లిగారు ఏదైనా మాట్లాడారా? అమ్మతో రోజు మాట్లాడతారు. మీ తల్లిగారి స్టాండ్ ఎటువైపు ఉంది, మీ వైపా? అమ్మ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వరండి, అసలు బాధపడుతున్నారు అంతే. ఇదంతా ఏంటి, ఎందుకు గొడవ పడుతున్నారని. బిడ్డకి ఇలా జరుగుతూ ఉంది అని చెప్పి భర్తకు ఇది పెద్ద కుట్ర అని చెప్పలేకపోయారా ఆమె? నాకు తెలియదండి, తను ఏం చేసిందో చేయలేదో నాకు తెలియదు, కానీ అమ్మకు నాకు మాత్రం వెరీ వెరీ గుడ్ రిలేషన్. అమ్మతో మాట్లాడుతూనే ఉంటా, దానికి రాజకీయాలకి ఏం సంబంధం లేదు. అమ్మ అతీతం అండి, పాలిటిక్స్కి అతీతం. ఖచ్చితంగా ఆవిడతో మాట్లాడుతూనే ఉంటా, ఆ అవకాశం ఉన్నప్పుడల్లా ఆవిడ వచ్చి కలుస్తారు, నేను కలుస్తాను, అట్లే. కానీ దానికి పాలిటిక్స్కి ఏం సంబంధం లేదు. మీరు రేపు జనాల్లోకి వెళ్ళి నేను తప్పు చేయలేదని చెప్పి మీరు బహిరంగంగా మాట్లాడిపోతే, ఏదైతే మీకు సోషల్ మీడియా జనాలకు తీసుకుని వెళ్ళిపోయారు అంటే, ఒక నిజం తెలిసే లోపల ఒక అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అంటారు కదా. ఏం తప్పు చేశానంట నేను? అదే, ఒక నిజం తెలిసే లోపల జనాలకు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అంటారు. ఇలా సోషల్ మీడియా ఇప్పుడు అదే పాత్ర పోషిస్తూ ఉంది, ఆ అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉంది అంత అని చెప్పి. నిజం ఇది అని చెప్తే మా తండ్రి గారే నీకు పట్టించుకోలేదు, తండ్రి గారే నీకు నమ్మలేదు, మేము ఎందుకు నమ్మాలి అని జనాల నుంచి ఆ స్పందన రాదంటారా? అంటే ఒక్కటండి, నేను బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి ఒక వ్యక్తిని. జాగృతి అనేటటువంటి సపరేట్ ప్లాట్ఫామ్ ఫస్టే పెట్టుకున్నాను నేను. అదే కేటీఆర్ గారైనా హరీష్ గారైనా ఎప్పుడైనా కేసీఆర్ గారి అంబ్రెల్లా కిందనే పనిచేశారు. కేసీఆర్ గారు డిజైన్ చేసిన కార్యక్రమాన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు తప్పితే వాళ్ళంతటా వాళ్ళు ఒక కార్యక్రమం అనుకొని డిజైన్ చేసుకోవడం, ఎగ్జిక్యూట్ చేయడం అని. జాగృతిలో కేసీఆర్ గారి మైండ్ ఏం లేదంటారా పెట్టడంలో? నేను ఎప్పుడు అడగలేదండి వారిని. నాకు అర్థమైన తెలంగాణ, నాకు అర్థమైనటువంటి అంశాలు తెలంగాణలో ఏవైతే విస్మరణకు గురవుతున్నాయో వాటిని తీసుకొని కనిపిస్తూ ఉంది. సిమిలర్ ప్లాట్ఫామ్ సపరేట్ ట్రాక్లో టీఆర్ఎస్ ట్రాక్ ఒకటి ఉంటుంది, జాగృతి ట్రాక్ కూడా ఉంటుంది. బట్ ఈ ట్రాక్లో మాస్టర్ మైండ్ ఇది కేసీఆర్ గారు లేదంటారు. అది నెవర్ అండి, నెవర్. ఒక్క ఆలోచన కూడా వారి దగ్గర తీసుకోలేదు నేను. ఆయన డబ్బు అస్సలు తీసుకోలేదు కేసీఆర్ గారు అస్సలు స్టార్టింగ్లో. నో నో నో, ఉద్యమ సమయంలో నాట్ ఎట్ ఆల్. ఉద్యమ సమయంలో నాతో పనిచేసిన వాళ్ళు ఎవరినైనా మీరు అడగండి. మేము అప్పుడే ఫ్రెష్గా అమెరికా నుండి వచ్చాం, ఓన్గా డబ్బు పెట్టుకొని ఉద్యమాలు చేసాం. పెట్టి ఒక స్థాయిలో ఎట్లయిపోయిందంటే బతుకమ్మ చేయాలన్నప్పుడు కూడా నగలు కుదోబెట్టి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను మా ఆయన కష్టపడి చేసుకున్నాము, 100% చేసాము. మళ్ళీ ఇదేంటి, మన సోషల్ మీడియాలో మీరు సినిమా వాళ్ళను బ్లాక్మెయిల్ చేశారని చెప్పి, రియల్ ఎస్టేట్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని, అదేంటంటే అదూర్ సినిమాకి సంబంధించి, కొడాలి నాని సినిమాకి సంబంధించి బ్లాక్మెయిల్ చేశారని, కోట్లు తీసుకుని తినారని, జ్యువెలరీ షాప్కి వెళ్ళి నగలు తీసుకుని వచ్చేస్తారు మీరు చెప్పకుండా అని, ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రచారాలు ఉంటాయండి. మీరు ఎవరన్నా నాతో ఒక 1 month మీ పాప ఉంది కదా, ఆమెను టైం స్పెండ్ చేయమని చెప్పండి, నాతో తెలుస్తుంది నేను ఏం చేస్తా అన్నది. కొడాలి నాన్నగారే బయటకు వచ్చి చెప్పారు. ఆ రోజు వారిని కూడా చాలామంది అడిగారు, మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారా కవిత గారు అని అంటే, లేదండి ఏం అడగలేదు, సినిమా ఆడనివ్వమని చెప్పారు అంతే తప్పితే అసలు మాతో కమ్యూనికేట్ కూడా చేయలేదని చెప్పారు. అంటే ఒక పాలసీ ప్రకారం ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, తెలంగాణను వ్యతిరేకిస్తున్నాడు. అటువంటి వ్యక్తి తీసిన సినిమా మళ్ళీ తెలంగాణ ప్రజలు ఇక్కడ డబ్బు పెట్టి చూడడం, ఇదే డబ్బు తీసుకెళ్ళి ఆయన సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం, ఆ ఐడియాలజీ మీద నేను వ్యతిరేకించాను తప్పితే నాకు వాళ్ళతో ఏముంటుంది. మేడం మీరు గమనించాలో తెలీదు, లాస్ట్ 10 yearsలో ఎంటైర్ టీఆర్ఎస్ పార్టీలో అందరి మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి మేడం. అంటే డెవలప్మెంట్ జరిగింది మేడం. హైదరాబాద్ వరకు ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి ఒక స్వీట్గా పక్క రాష్ట్రాల రాజధానిలు కుళ్ళుకునేలాగా హైదరాబాద్ని డెవలప్ చేశారు. దాని ఎకోసిస్టమ్ కూడా హైదరాబాద్ అలా పనిచేసింది. దాన్ని అందరూ ఒప్పుకోవాల్సింది, కేసీఆర్ ప్రత్యర్థులు కూడా అంగీకరించాల్సిన సమయమే. అది సిమిలర్ మేడం. 1000 కోట్లు సంపాదించారు ఎవరు, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, మీరు, కవిత గారు అని ప్రచారం కూడా విపరీతం జరిగింది. ఆ నలుగురిలో మీ పేరు ఎక్కువగా ఫోకస్ అయింది.
ఫోకస్ చేశారండి. మీరు ఇందాక చెప్పారు కదా, నేను జ్యువెలరీ షాప్కి పోయి జ్యువెలరీ తీసుకెళ్ళిపోతే ఎట్లా తీసుకెళ్తారండి అసలు? అది పాసిబిలిటీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక అసలు షాపింగే తగ్గిపోయింది. నార్మల్ బట్టలు కొనడానికి అవకాశం ఉండదు. మా ఆడపడుచో మా తోటికోడలో వాళ్ళు ఎవరో వెళ్ళి తేవాల్సిందే తప్పితే నేను వెళ్ళడం తెచ్చుకోవడం అంత సీన్ కూడా లేదు. ఎందుకంటే ఇన్కన్వీనియంట్గా ఉంటుంది నాకైనా, షాప్ వాళ్ళకైనా, ఎవరికైనా. కాబట్టి నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు అయి ఉంటుందండి నేను షాపులు తిరిగి ఈ హైదరాబాద్ నగరంలో. అయితే ఎప్పుడన్నా యూఎస్ వెళ్ళినప్పుడు ఏదైనా మాల్కి వెళ్తాను తప్పితే అసలు షాపింగ్ అనేది మర్చిపోవాల్సిందే ఫస్ట్ థింగ్. అసలు షాప్కే వెళ్ళని నన్ను నగలెత్తుకెళ్ళిపోయిందంటే నేనేం చెప్పాను డబ్బులు పే చేయకుండా. సో వెరీ సిల్లీ. ఇట్లాంటివన్నిటినీ ఈ పిచ్చి పిచ్చి అన్ని వాట్సాప్ యూనివర్సిటీలలో తిప్పి సునకానందం పొందే వాళ్ళు చాలామంది ఉంటారు. ఐఎమ్ ఎ వెరీ వెరీ ప్రౌడ్ పర్సన్ అండి. నేను ఒకరి దగ్గర చేజాప అడగడం అన్నది నాకు అలవాట్లేదు. అంటే మీరు ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి ఈ దాడి ఎక్కువ అనిపించింది. ఎక్కడ నిజామాబాద్ లేనప్పుడు 2014 నుంచి. 14 కంటే ముందు పెద్దగా లేదని. మేడం ఒక్క విషయం చెప్పండి, మీరు రాజకీయాల్లో రావడము మీ తండ్రి గారికి ఇష్టమేనా? మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారా? నేను సపరేట్గా మీరు జాగృతి ప్లాట్ఫామ్లో ఉన్నామండి. ఆ సందర్భంలో నిజామాబాద్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు డి శ్రీనివాస్ గారి మీద బాగా బలంగా పనిచేసాం. అంటే అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించడానికి పనిచేసాం. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం రాజీనామా చేశారు కాబట్టి చాలా బలంగా డిఎస్ గారికి వ్యతిరేకంగా పోరాటం చేసి గెలిచాము. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మైండ్లో ఉన్నట్టుంది సార్కి. నిజామాబాద్ ఎంపీగా నన్ను టికెట్ ఇచ్చారు. నాకు టికెట్ ఇచ్చారంటే మనస్ఫూర్తిగా నేర్చుకుంటారు అనుకుంటాం కదా, నాకేం తెలుసు కదా మేడం. ఒక విషయం చెప్పండి, ఎంపీగా గెలిచారు. 14 తర్వాత ఎన్డీఏ మీకు కేంద్ర మంత్రిత్వంలో తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పుడు మళ్ళీ ఇదే కేసీఆర్ గారు వద్దన్నారని సమాచారం, అది నిజమా? నాకు తెలియదండి. కేసీఆర్ గారిని అడగాలి మీరు. అది ఆ ప్రపోజల్ అయితే వచ్చింది కదా? తెలీదండి, నాకు నాలెడ్జ్లో. మీకు క్యాబినెట్లో తీసుకుంటాము అన్న ప్రపోజల్ కనీసం వార్తలుగానే విన్నారా? కనీసం ఆ నోట ఈ నోట అయినా కూడా జనరల్గా అది ఒక డిస్కషన్, ఒక రూమర్ ఉండేది. బట్ అది నాకు తెలియదండి. నానైతే ఎప్పుడు చెప్పలే నాకు. మరి ఆయనకు తెలిసేమో, నాకు తెలియదు. ఒక అసందర్భంగా మీరు కేసీఆర్ వారసుడు, రాజకీయ వారసుడు కేటీఆర్ అని చెప్పి మీడియా ముందుకు వచ్చి, మీరు ఎన్ని సంవత్సరాల వీడియోలు చూసి వచ్చారు ముందు నా ఇంటర్వ్యూ కన్నా ముందు? మీరు చెప్పారు మేడం, మనస్ఫూర్తిగా చెప్పారు. అది ఎప్పుడో 2016లో చెప్పా. అవును. 2016లో మున్సిపల్ ఎన్నికల తర్వాత పదే చాలామంది వెంటబడి కేసీఆర్ గారి పొలిటికల్ వారసుడు ఎవరు, అంతకుముందే మా ఇంట్లో డిస్కషన్ అయింది, అన్నని ప్రమోట్ చేద్దాము, అన్నని సీఎం చేయాలి అన్నది. దానికి అంగీకరించాము. అయితే నాకున్న మంచి గుణం ఏంటంటే ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినని టైప్లో అన్నని చేద్దామని సార్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వారసుడు వారే అని ఓపెన్గా ప్రకటించాను. మొన్న నన్ను పార్టీలోంచి సస్పెండ్ చేసేంత వరకు కూడా నేను ఖచ్చితంగా అన్ననే ఉండాలి సార్ తర్వాత అన్నదే అనుకున్నాను. అయితే నేను విమర్శించిన మాట వాస్తవమే. ఎందుకు విమర్శించాను? కేసీఆర్ గారికి ఉన్నంత పెద్ద హృదయం ఎవరికి లేదు, కేసీఆర్ గారే నా నాయకుడు అన్నమాట వాస్తవమే. బట్ సార్ అన్నను ప్రమోట్ చేయాలనుకున్నారు, నేనైతే వ్యతిరేకంగా పనిచేసే క్వశ్చనే లేదు. పార్టీలో మళ్ళీ కొంచెం రివైండ్ చేస్తాను. ఆ 2016లో మీరు ఆ స్టేట్మెంట్ తీసుకోవడానికి ముందు మీ నోటే ఇది చెప్పించడానికి కారణము, దీని వెనకాల మీ ఇంట్లో నుంచి ప్రెజర్ కానీ, లేకపోతే కేసీఆర్ నుంచి ప్రెజర్ కానీ, లేకపోతే కేటీఆర్ నువ్వు చెప్పమ్మా అని చెప్పించడం కానీ, ఎందుకు జనాలు ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే ఒక క్లారిటీ కార్యకర్తలకు ముఖ్యంగా నేను ఇవ్వాలనుకున్నాను. మీరే ఇవ్వాలనుకున్నారా లేకపోతే ఇంట్లో నుంచి ప్రెజర్ కూడా ఉందా మేడం? కాస్త నిజాయితీగా చెప్పండి మేడం. అంటే ఇప్పుడు డెసిషన్ ఈజ్ మేడ్, నేను ఆ డెసిషన్ని నేనే యాక్సెప్ట్ చేశాను. అన్ననే ప్రమోట్ చేయాలనుకున్నాం అందరం, అందుకే చెప్పాను. అంటే అప్పుడు కూడా మీరు ఎప్పుడుకైనా కూడా సీఎం పీఠానికి అన్న ఉండాలని అనుకున్నాము, అందరం దానికోసమే పనిచేసాము. అన్న వెనుకనే నిలబడి ఉన్నాము. ఇప్పుడు అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడు సీఎం కుర్చీ విషయంలో అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, యువర్ ఇండిపెండెంట్, ఇప్పుడు నో వే కన్సర్న్ టు బీఆర్ఎస్ పార్టీ, మీరు అంతా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్ పొలిటికల్ థాట్స్ కూడా ఉంటాయి, మీకు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మీరు నమ్ముకున్న సమాజం కోసం మీరు పని చేయాల్సిందే. ఎందుకంటే చాలా దూరం వచ్చేసాను మీరు. ఇంకా ఇనిషియల్ 2006లోనో 2007లోనో 2008లోనో అప్పుడు పనిచేసిన పరిస్థితి కాదు. కవితకి సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్లో ఒక ఫాలోయింగ్ ఉంది ఉమెన్ సెక్షన్లో. ఇదే రకం ముందుకు తీసుకెళ్తారా లేకపోతే
సస్పెన్షన్ లెటర్తో ఆగిపోతారా? నా లెటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అండి, అప్పటి నుంచి నేను నా పంతా మార్చుకున్నాను. అప్పటి నుంచి ఇండిపెండెంట్గా బీఆర్ఎస్లోనే మనం కూడా ఒక సీరియస్నెస్తో పనిచేయాలి అనేటటువంటి ఆలోచనకు వచ్చాను. దీనికన్నా ముందు మూర్తి గారు పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను, మీరు సీఎం అవుతారా అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ప్రమోషన్ రావాలనే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో, ఇప్పుడు ఈ ఎలక్షన్ కాదు, నెక్స్ట్ ఎలక్షన్, ఇంకో ఎలక్షన్. కానీ ఎప్పుడైతే మీరు రాజకీయ పార్టీతో, రాజకీయ థాట్స్తో, ఇండిపెండెంట్ ఆలోచనతో ముందుకెళ్తారు. ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత నేను ఒకసారి పునరాలోచించుకున్నాను, ఏం జరుగుతుంది అసలు ఈ పార్టీలో, ఏంది కుట్రలు, ఎందుకు నన్ను ఇంకా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే నేను ఇంకా స్ట్రాంగ్ ఎమర్జ్ అవ్వాలి అన్న ఆలోచన నాకు ఆ తర్వాతే వచ్చింది. దానికోసం సీరియస్గా ఫైట్ చేద్దాం అన్న ఆలోచన కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సస్పెన్షన్ ద్వారా ఇంకా బలపడింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఇండిపెండెంట్ ఫోర్స్గా మేము ఉంటామండి, అందులో డౌట్ ఏం లేదు. మేడం, మీకు అర్థమవుతుందా, మీరు ఇప్పుడు రాజకీయంగా మీరు ముందుకెళ్తే ఎవరి మీద ఫైట్ చేయాల్సి వస్తుంది తెలుసా? నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, కేసీఆర్ మీద కూడా మీరు ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే బ్రదర్, ఇప్పుడు ఒకసారి డిసైడ్ అయితే ఎవరు వచ్చినా ఫైట్ చేయాల్సిందే కదా. అవతల కేసీఆర్ మేడం, నేను కూడా కేసీఆర్ డాటరే కదా. తండ్రి మీద సవాల్. డైరెక్ట్గా తండ్రితోనే ఎందుకు సవాల్ ఉంటుంది? నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయ శిబిరాలు ఎవరు కుంపట్లు వాళ్ళు వేరేగా అయినప్పుడు అవతల వాళ్ళ తండ్రి తమ్ముడా అన్ననాన్ని కాదు, మీకు ఒక రాజకీయ వైరం ఉందా లేదా అది ఒకటి చూస్తా జనాలు. నేనేమంటున్నా అంటే మేడం ప్లీజ్ క్లారిటీ ఆ క్షణంలో మళ్ళా కృష్ణుడు అర్జునుడిని బోధించినట్టుగా అవతల వాళ్ళు ఉండేది నీ బంధువులు కాదు, నీ కౌరవులు, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో నువ్వు ధర్మం వైపు ఉండాలి. ఇలాంటి ఎప్పుడైనా ధర్మం వైపే ఉండాలి కాబట్టి బంధువులైనా కూడా బంధుప్రీతి లేకుండా కొట్లాడాలి. అవతల వైపు అది ఎవరైనా సరే. అవతల వైపు కేసీఆర్ మేడం గొప్ప నాయకుడు, నేను కాదనట్లేదు, ఖచ్చితంగా మీ తండ్రి గారు మేడం 100%. ఎప్పుడైతే కూడా సేమ్ డిస్టెన్స్లో పెట్టాలని డిసైడ్ అయ్యామో వెళ్ళాల్సిందే కదా. అవతల మీ అన్న మేడం నన్ను సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు కదా. ఇవన్నీ డిసైడ్ అయ్యారా? మళ్ళీ సెకండ్ థాట్ ఉందా? ఏం లేదండి, బీఆర్ఎస్తో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. మేడం, రేపు రాజకీయంగా వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో వాళ్ళ తప్పుని కూడా మీరు ఎత్తి చూపాల్సిన పరిస్థితి వస్తుందా మేడం? అసలు రేపు పొద్దున ఫైట్ ఏ ఇష్యూస్ మీద ఉంటుందన్న దాన్ని బట్టి దాన్ని డిసైడ్ చేయాలి. మేడం, మీరు సీరియస్ ఫైటర్గా ఎమర్జ్ అవ్వాలి అనుకున్నప్పుడు రేపు మీకు బీఆర్ఎస్ కూడా శత్రువు అవుతుంది మేడం. అవుతుంది, ఏముంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. బీజేపీలో ప్రధానమంత్రి ఉన్నాడు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఉన్నారు, బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఉన్నారు, తప్పదు కదా మేడం. ఇప్పుడు పార్టీ పెట్టడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ కదా, అంత డబ్బు ఉందా? మీరు అన్నట్టు పార్టీ పెట్టాలంటే వనరులను కూడా సమకూర్చుకోవాలి. సమకూర్చుకునే సమర్థత నాకు ఉన్నది, దానికోసమే సమయం కావాలి. మనుషులను సమకూర్చుకోవాలి, ఐడియాలజీ ఏంటి అని ఆలోచన చేసుకోవాలి, ఏం పని చేయాలి, మనం పార్టీ పెడితే దేనికోసం ఫైట్ చేయాలి అన్నటువంటి ప్రాధాన్యతలు నిర్ధారించుకోవాలి, అప్పుడే ముందుకెళ్ళాలి. మేడం, మీరు నరేంద్ర మోడీ గారిని చీల్చి చెండాడితే పడదు కదా రాజకీయంలో అనుకుంటారు, రేవంత్ రెడ్డిని ఎండగడితే రాజకీయంగా పడదు కదా అని అనుకుంటారు. మీరు కేసీఆర్ గారిని విమర్శలు చేస్తే, కేటీఆర్ గారి మీద విమర్శలు చేస్తే దాని తీవ్రత ఎక్కువ అవుతుంది మేడం. అప్పుడు మీ మనసు లోపల ఒక కూతురు ఉంది, మీ లోపల ఒక చెల్లి ఉంది, అది అడ్డురాదా? నన్ను ఈ 20 సంవత్సరాలు పాలిటిక్స్లో చూసినటువంటి వారందరికీ తెలుసండి, కారణం లేకుండా ప్రూఫ్ లేకుండా మాట్లాడదు కవిత అన్నదైతే నేను ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఈ గత 2 సంవత్సరాలుగా నేను యుద్ధం చేసినా కూడా ప్రతి సందర్భంలో ఒక కాగితం చూపించి నేను మాట్లాడాను, ఇది ప్రూఫ్, దీనికోసమే నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైనా విమర్శ చేయాల్సి వస్తే కూడా అర్థవంతంగా ఇష్యూ బేస్డ్గానే ఉంటుంది తప్పితే నేను ఎవరిని పర్సనల్గా ఇంతవరకు అనలేదు, అనను కూడా రేపటినాడు. మీ వ్యక్తిగత గొడవని పార్టీని నష్టం చేసేస్తుందేమో అన్నది ఎప్పుడో మనసులో ఆలోచన కలిగిందా? ఇది వ్యక్తిగతం ఎందుకు అవుతుందండి? వ్యక్తిగతం ఎందుకు అవుతుంది? నా మీద హరీష్ రావు గారు నేనేదో కాంగ్రెస్తో కుమ్మక్క అయిపోతున్నాను అని చెప్పి వీడియోలు వేపిస్తే అది వ్యక్తిగతం అవుతుంది, అది పార్టీకే కదా నష్టం. కేసీఆర్ బిడ్డ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తుందంటే పార్టీకి కదా నష్టం. కేసీఆర్ బిడ్డ సామాజిక తెలంగాణ పార్టీ అని సపరేట్ పార్టీ పెడుతుందని ఒక పని కట్టుకొని నా మీద సంతోష్ గారు, హరీష్ గారు క్యాంపెయిన్ చేస్తే అది పార్టీకి నష్టం కాదా? నా మీద రకరకాల ఆరోపణలు భారతీయ జనతా పార్టీ చేస్తే అంతకన్నా ఎక్కువ వీళ్ళు అండర్ కరెంట్గా పత్రికల్లో రాపిస్తే నష్టం కాదా? వాళ్ళకుండే ఆయుధం ఏంటి? సోషల్ మీడియా. వాళ్ళు ఏం చెప్తారంటే కవిత గారి వల్ల
మొత్తం పార్టీ డ్యామేజ్ అయింది. 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కవిత అవినీతి ఆరోపణలే, ఎక్సైజ్ కేసే, మద్యం సంబంధించిన ఇష్యూవే. ఆమె జైలుకి వెళ్ళింది ప్రజా సమస్యల మీద కాదు, మద్యం సంబంధించిన మూఠాన్ని సపోర్ట్ చేస్తూ. ఈ నెరేటివ్ని ఎలా ఎదుర్కొంటారు మేడం? అది జోక్ ఆఫ్ ద మిలీనియం అండి. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఒక 20 మందిని మార్చుంటే ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది. తప్పితే వేరే ఇష్యూయే లేదు. అది ఒకటి ఎందుకు మార్చలేదు అని ఇప్పటివరకు అందరు బాధపడుతుంటారు. అంటే ఇది బయట ప్రజల కోసం చెప్పట్లేదు, బీఆర్ఎస్ కార్యకర్తల కోసం చెప్తున్నాను. బీఆర్ఎస్ కార్యకర్తలారా ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించు. కరెక్ట్ 20 సీట్లు మారిస్తే మనం గెలుస్తుంటిమి అనేటటువంటి ఆలోచన మీకు ఉందా లేదా? నా విషయం అసలు ఎలక్షన్ టైంలో డిస్కషనే లేదండి నా దాన్ని. ఎప్పుడు డిస్కషన్కి వచ్చింది? పార్లమెంట్ టైంకి వచ్చింది డిస్కషన్. అప్పుడు కేసీఆర్ గారే బయటకు వచ్చి చెప్పారు కదా, నా బిడ్డకు అడిగిన ముత్యంలాగా వస్తుంది, ఆమె తప్పు చేయలేదని కేసీఆర్ గారే చెప్పారు కదా. కేసీఆర్ గారి కన్నా నేనైతే పెద్దదాన్ని కాదు కదా, ఆయన చెప్పిందే కదా. ఆయనకు తెలుసు కదా ఇంటర్నల్గా రాజకీయంగా ఏమేమి జరిగినాయో. కాబట్టి ఆయన చెప్పారు ఓపెన్గా, ఇది నా మీద నన్నేం సాధించలేక ఇది వీళ్ళు చేశారు తప్ప ఆమె తప్పేం లేదని చెప్పారు. సో ఇక నా తప్పు ఎక్కడ ఉంది చెప్పండి, నా వల్ల నష్టం ఎక్కడ జరిగింది చెప్పండి. పార్టీ నేనే బాధితురాలని, నేనే అందరికన్నా ఎక్కువ సఫర్ అయ్యా. ఇప్పుడు నన్నే మళ్ళీ రోడ్డు మీద పడేసి నా కమ్యూనికేషన్ బయట వేసేసి ఇప్పుడు మళ్ళీ నువ్వే తప్పు చేసావని అంటే ఏంది, ఎక్కడ న్యాయం ఇది? ఎందుకు ఆడబిడ్డ కాబట్టి మాట్లాడలేదని ఏది పడితే అది చేస్తారా? మీ దగ్గర పెయిడ్ సోషల్ మీడియా ఆర్టిస్ట్ ఉన్నారని ఏదంటే ఎంత మాట అంటే అంత మాట అంటారా? అది కరెక్ట్ కాదు కదా. కుటుంబ విలువలకు కట్టుబడి అనేక త్యాగాలు చేసినాం, అందరం చేసినాం. నేను ఒకదాన్నే చేసినా అంటలేను. మీరు కాంగ్రెస్ మీద కూడా అలిగేషన్స్ చేశారు, అది మనకు తెలుసు, కనిపిస్తూ ఉంది. కానీ ఇంకో నెరేటివ్ ఇదే సోషల్ మీడియా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నది ఏంటంటే మేడం, కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు చీలిక తీసుకొస్తుంది కూడా రేవంత్ రెడ్డి, మిమ్మల్ని జస్ట్ ఒక టూల్ లాగా కాంగ్రెస్ పార్టీ వాడుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. నన్ను ఎవరు కూడా టూల్గా వాడలేరు. నాకు కేసీఆర్ గారు చెప్తే కూడా రీజనబుల్ అనిపిస్తేనే ఆ పని చేస్తాను. నాకు అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు నాకు మాట్లాడడం ఏంటి, నాకు చెప్పడం ఏంటి, అదంతా ఉట్టి ట్రాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ నేను ఇందాకే చెప్పాను మీకు, ప్రూఫ్ లేకుండా మాట్లాడనని. హరీష్ రావు గారి అవినీతి మీద రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ ట్వీట్ చేసింది. దీని మీద పాల వ్యాపారంలో హరీష్ రావు గారు చాలా మోసాలు చేశారు, విజిలెన్స్ రిపోర్ట్ తయారవుతుందని సీఎం పిఆర్ఓ ట్వీట్ చేశాడు. తెల్లారి ట్వీట్ మాయమైంది, కేసు లేదు, బీస్ లేదు. మరి ఎవరెవరు వెనకాల ఉన్నారు? సంతోష్ రావు గారి మీద అసెంబ్లీలో నిలబడి రేవంత్ రెడ్డి గారు బలంగా మాట్లాడారు. అదేందో టానిక్ మీద కేసు 100 కోట్లు జీఎస్టీ నష్టం జరిగింది, నేను జైలు లేస్తా టైప్లో అంత లెవెల్లో చెప్పారు. ఏమైంది మరి? సంతోష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు కలిసి ఉన్నారు ఈ రాష్ట్రంలో. అదే కేటీఆర్ గారి మీద కేసు అయితే, ఇందాక మీరు అన్నారు కదా మీరు కేటీఆర్ గారు అందరూ స్వచ్ఛమైన వాళ్ళ నీతివంతులు అంటే, కేటీఆర్ గారి మీద కేసు అయితే ఆయనేమో 3 సార్లు పిలిచి అరెస్ట్ చేస్తారు విచారణ పేరుతోని. ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్కి పర్మిషన్ అడుగుతారు. ఇవాళ రేపు ప్రాసిక్యూషన్ ఇస్తే అరెస్ట్ చేస్తారు కేటీఆర్ గారిని అని కూడా ఈ క్షణంలో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పేపర్లో కూడా అదే వచ్చి. మరి హరీష్ రావు గారు కాళేశ్వరంలో డైరెక్ట్గా కనపడుతూ ఉన్నారు కదా, ఆయనే మంత్రి కదా, ఆయనే కదా సంతకాలు పెట్టింది. ఆయన మీద ఏం విచారణ లేదే. 3 అవినీతి ఇంజనీర్లు దొరికినారు, ప్రతి ఒక్కరి దగ్గర 100 కోట్ల రూపాయలతో దొరికినారు. వాళ్ళంతా డైరెక్ట్గా హరీష్ రావు గారి కింద పనిచేసిన వాళ్ళే కదా. మరి ఏమైంది? హరీష్ రావు గారి మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? అంటే ఈ నెక్సెస్ ఏదైతుందో కాంగ్రెస్తోని బీజేపీతోని కుమ్మక్క అయింది ఈ బీఆర్ఎస్ పార్టీలో. ఎప్పుడైనా హరీష్ అన్న వర్గము, సంతన వర్గం, వీళ్ళిద్దరు కాకుండా కేటీఆర్ గారు స్ట్రేట్ ఫైట్ చేస్తారు. ఆయనకి ఏదైనా ఉంటే ఎనకోటి ముందోటి నేనైతే చూడలేదండి ఇంతవరకు. ఎవరిని? కేటీఆర్ గారు అట్లా కుమ్మక్ రాజకీయాలు చేయరు, స్ట్రేట్ ఫైటే ఉంటుంది. కేసీఆర్ గారు అయితే మీకు తెలుసు, ఆయన డంకా బజాయించి ప్రెస్ మీట్లో చెప్పే ఫైట్ చేస్తాడు. నేను అలాగే ఫైట్ చేస్తాను, నాకు ఎనకోటి ముందటోటి ఉంటుంది. ఇన్ కేస్ నాకు ఏదైనా నేషనల్ పార్టీతో అలయన్స్ ఉంటే మంచిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఓపెన్గా పనిచేస్తాను. అంటే అట్లేమీ లేదు, నా వెనక ఎవరూ లేరు. సస్పెండ్ అయిన అప్పుడు కింద కామెంట్స్ చూస్తే మేడం ఒక 56 కామెంట్స్ ఆ కామెంట్ కింద. సస్పెన్షన్ చేయకపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్లో కవిత గారికి తీసుకుని ఉండేవాళ్ళు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి ఆ ప్రపోజల్ ఆగింది అని. నాన్ సెన్స్ అండి. కనీసం క్యాబినెట్లో తీసుకుంటే నాకైతే తెలుస్తుంది కదా, నాకైతే తెలియదు మరి అదేం ప్రపోజల్. అసలు అలాంటి ప్రపోజల్ అంతా సోషల్ మీడియా క్రియేషన్. ఈ మధ్య నాన్ సెన్స్ ఎక్కువైంది. మేడం, ఈ ఫోన్ ట్యాపింగ్ మీ మీదనా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా జరిగింది అనుకుంటున్నారా? ఆ వివరాలు నాకు ఇంకా తెలియదండి. అంటే నాకు అంతకుముందు కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళు అన్నారు,
చాలా సీరియస్గా మీ ఫోన్ ట్యాప్ అవుతుందని నేను ఎప్పుడు నమ్మలేదు యాక్చువల్లీ. మొన్న నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మా స్టాఫ్కి నోటీస్ వచ్చింది. మళ్ళీ మొన్న ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి మీరు రావాల్సిందే ఇవాళ అని ఒకరిద్దరు పిలిచారు. ఎవరి మీద మీ అనుమానం మీకు? ఫోన్ ట్యాపింగ్ ఆ గవర్నమెంట్లో జరిగింది అన్నది తెలిసింది. అనుమానం అంటే బయట వినపడుతున్నది అయితే ఐ న్యూస్ వేదికగా శ్రవణ్ రావు, హరీష్ రావు గారు కలిసి చేశారని చెప్తా ఉన్నారు. నా ఫస్ట్ డౌట్ అయితే తన వైపే వెళ్తుంది. మేడం, ఇక్కడ కూడా కొంత మీరు పార్షియాలిటీ చేస్తున్నారు. అంటే అలిగేషన్స్ అన్నీ హరీష్ రావు మీదే, కేటీఆర్ మీద. ఇప్పుడు ఆల్రెడీ కొండ సురేఖ వాళ్ళంతా ఏం చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది కేటీఆర్ గారే సమంత వాళ్ళకు నాగార్జున గారికి ఫోన్ చేసి చెప్పారన్నారు. అంటే దీంట్లో ఎక్కడో ఒక చోట కేటీఆర్ గారి హస్తం ఉందని చెప్పి కూడా బయట ప్రచారం జరిగింది, పొలిటికల్గా కూడా అంతకని చెప్పి. ఇప్పుడు మీరు కేటీఆర్ గారి పేరు ఎత్తట్లేదు. అంటే మా బ్రదర్ నాకు తెలుసు కదండి. నేనేమంటున్నా అంటే ఆయన పొలిటికల్గా కొన్ని నిర్ణయాలు సరిగ్గా చేయకపోయి ఉండొచ్చు, పొలిటికల్గా చేయాల్సినంత పని కానీ నాలాంటి వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినంత ఇవ్వకపోవడం కానీ చేసి ఉండొచ్చు. కానీ ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు, డ్రగ్స్ తీసుకుంటాడు, ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు, ఐ డోంట్ బిలీవ్ అంటే అది. అంటే ఐ నో హిమ్ యాజ్ ఎ పర్సన్. అంటే కరప్షన్ కూడా నేను ఎక్కడ మాట్లాడట్లే, చూస్తున్నారు మీరు. నేనేమంటున్నా అంటే యాజ్ ఎ పర్సన్ తను నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను, నేను కలిసి పెరిగాము. ఆయన మీద ఇంకో అలిగేషన్ కూడా ఉంది కదా, అంటే హీరోయిన్లతో సంబంధాలు అని చెప్పి ప్రచారం పొలిటికల్గా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే యాజ్ అ బ్రదర్ ఐ నో హిమ్. ఆయనతో నాకున్న ఏకైక కంప్లైంట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ట్విట్టర్లో ఎక్కువ ఉన్నారు. కరెక్టే, అది తప్పితే అని కాదు. ఇప్పుడు జాఫర్, మీరు నేను ఒక 20 సంవత్సరాలు పరిచయస్తులు అనుకోండి, బయటోడు వచ్చి ఏదైనా చెప్తే నేను నమ్మను. ఎందుకంటే మీరంటే నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, మీ గురించి తెలిసి ఉంటుంది. నేను కలిసి పెరిగా, నాకు 47 years, నేను పుట్టినప్పటి నుంచి అన్నం చూస్తున్నా కదా. ఈజ్ అ ఫ్యామిలీ పర్సన్. ఆయన ఏదో ఇట్లాంటివన్నిట్లో ఉంటాడని నేను అనుకోనండి. అక్కడ వరకైతే నేను అసలు నమ్మే క్వశ్చనే లేదు. పొలిటికల్గా ఎస్, నా విషయంలో ఆయన లాపర్వా చూపించిండు, నా విషయంలో పట్టిలేనితనం ప్రదర్శించిండు, నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిండు, అందులో డౌట్ లేదు. పొలిటికల్గా చాలా చాలా అంశాల్లో నాకు అన్నతో విభేదాలు ఉన్నాయి, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు తను అనిపించింది. అందుకే నేను ఓపెన్గా చెప్పాను కదా, నాకు కేసీఆర్ తప్ప ఇంకో లీడర్ లేడు అని. కానీ ఈ ఇష్యూస్ ఐ డోంట్ థింక్. మేడం, సీఎం పదవి విషయంలో ఎక్కడో వచ్చేట ఒక కోల్డ్ వార్ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఉందంటారా? 100% ఉంది కదా. హరీష్ రావు ఆల్వేస్ వాంటెడ్ టు గెయిన్ ఏ అప్పర్ హ్యాండ్ ఓవర్ కేటీఆర్. కేటీఆర్ గారు ఫస్ట్ ఎలక్షన్లో కేటీఆర్ గారిని ఓడగొట్టడానికి కూడా హరీష్ రావు గారు డబ్బులు పంపించారు. నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మీరు 60 లక్షల రూపాయలు పంపించారని చెప్పి. ఎంత పంపించారని చెప్పి? ఆ ఎలక్షన్లో 60 లక్షలు 2014లో. ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఇంకా చాలా పంపించుండొచ్చు, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళినవి 60 లక్షలు. తర్వాత చెప్పారు వాళ్ళు ఎలక్షన్ అయితే. మేడం, ఇంకో అభిప్రాయం కూడా ఏంటంటే, అంటే అది కూడా సోషల్ మీడియా నేరేటివే. అది ఎంత ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత వెన్నుదన్నుగా నిలబడింది, డబ్బులు ఖర్చు పెట్టుకుంది, నిజాయితీగా సైనికుల్లా పనిచేసింది హరీష్ రావే. అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు. కేసీఆర్ గారు, కేసీఆర్ గారిదే బ్రెయిన్, కేసీఆర్ గారిదే బలము, కేసీఆర్ గారిదే వ్యూహం. రామారావు గారైనా హరీష్ రావు గారైనా ఆయన వేసిన వ్యూహాన్ని వీళ్ళు అమలు చేశారు తప్పితే ఇండిపెండెంట్గా వీళ్ళు చేసింది లేదు. అంతేనా మేడం? 100%. ఆ ఎలివేషన్ కూడా ఈ సోషల్ మీడియా ఇదే అంటారు. 100%. మన గోనె ప్రకాష్ రావు మనస్ఫూర్తిగా కేసీఆర్ నీ రాజకీయ వారసుడు ఎవరని చెప్తే హరీష్ రావు పేరే చెప్తాడు అని. జోక్ ఆఫ్ ద సెంచరీ అండి, అట్లేం లేదు. కేసీఆర్ గారికి రామన్న సీఎం కావాలని ఉన్నది, అందరం కూడా యాక్సెప్ట్ చేసాం, అందరం కూడా అన్న కోసమే పనిచేసాం. అంతే, 100%. మేడం, ఇంతకుముందు సంతోష్ గారు ఎక్కడ స్థలం కనిపించినా కూడా ఆ స్థలం కేసీఆర్ మన కవిత గారు కబ్జా చేశారు, కవిత గారు కొన్నారు, కవిత గారు మనుషులు తీసేసుకున్నారు, కవిత గారు దీనికి అంత డెవలప్మెంట్ చేయబోతున్నారు అని చెప్పి మీ పేరు చెప్పారంట. ఆ తర్వాత మీరు పంచాయతీ చేశారంట కేసీఆర్ దగ్గరికి వెళ్ళి, సంతోష్ నా మీద ఇలాగా తప్పుడు అలిగేషన్ చేస్తున్నారంట అని. అది అబద్ధమా నిజమా? ఇది నేను రామన్నకు చెప్పానండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక 2017-18లో నాకు చాలా విషయాలు తెలిసినాయి. ఇట్లా చాలా ల్యాండ్స్లో సంతోష్ ఇన్వాల్వ్ అయ్యి నీ పేరు చెప్తున్నాడు అని అంటే చాలామంది చెప్పారు, కంప్లైంట్ చేస్తే నేను వెళ్ళి రామన్నకు చెప్పాను, వీడు ఇట్లా చేస్తున్నాడు రా బాబు, మరి ఇట్లా చేస్తే ఎట్లా, అసలు నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, మరి వీడు చేసేవన్నీ నాణ్యత మీద వేస్తున్నాడు అని చెప్తే లేదు ఐ విల్ టేక్ కేర్ అని అన్నాడు అన్న. మరి ఏం చేశాడో తర్వాత నాకు తెలియదు. మేము జనరల్గా ఒక పొలిటికల్గా ఒక ఇంటర్వ్యూ చేయడానికి పోయినప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో వాళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉంది, వాటి మీద విమర్శలు ఏమున్నాయి, వాటి మీద ప్రశంసలు ఏమున్నాయి, న్యూట్రల్ స్టాండ్ ఎంతమంది ఉన్నారనేది ఒక సెంటిమెంట్ అనాలిసిస్ చేస్తాం మా టీం అంతా, మా రీసెర్చ్ టీం. అందుకోసం మేము నా ఇంటర్వ్యూస్ ఆలస్యంగా ఎందుకు వస్తాయంటే జనరల్గా స్టడీ తీసుకొచ్చేస్తాం మనం అంత బాగా.
మీ మీద ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి మేము స్టడీ చేసాం. రకరకాల ప్లాట్ఫామ్స్లో చేసాం. పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ, ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్లో కొన్ని టూల్స్ ద్వారా చేస్తే మేడం 60-65% అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక రకంగా ఉంది. 65% ఇది నెగిటివ్, ఒక 10% పాజిటివ్, మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ తటస్థం. అంటే 60-65% పాజిటివ్ నెగిటివ్గా ఇంచుమించు అన్ని ప్లాట్ఫామ్లు షో చేసాయి. ఇది కూడా ఒక కాన్స్పిరెన్సీ అంటారా నిజంగా ఈ అలిగేషన్స్? ఏముందండి, ఓ 2 రూపాయలు పడేసి సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. అది చేస్తున్నారు బాగా. అంటే కరప్ట్ మనీ ఎక్కువ ఉంది కాబట్టి హరీష్ రావు గారి దగ్గర, సంతోష్ రావు గారి దగ్గర చేస్తున్నారు అది. తర్వాత పాపము కొన్ని వాస్తవాలు తెలియక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు స్టార్టింగ్లో. తర్వాత నేను అపీల్ చేశాను, తమ్ముళ్ళు మీకు తెలియదు వాస్తవాలని. హరీష్ రావు గారి చరిత్ర అంతా చెప్పిన తర్వాత చాలా తగ్గింది ట్రోలింగ్ నా మీద. బీఆర్ఎస్ వాళ్ళు చేసే ట్రోలింగ్ తగ్గింది. ఎందుకంటే క్లారిటీగా నాకు పార్టీ బాగుండాలని నేను చేసినటువంటి విమర్శల్ని, ఇంటర్నల్గా చేసినటువంటి విమర్శల్ని తట్టుకోలేక నన్ను వాళ్ళు బయటేసి నన్ను ఏదో పార్టీకి దూరం చేసి వాళ్ళ పార్టీలో ఏదో గెయిన్ అవ్వాలని చూస్తున్నారు. అంతే తప్పితే ఇంకోటి లేదు. వారికి కేసీఆర్ మీద ప్రేమ లేదు, ఇంకేం లేదు. అధికారం కావాలన్న ఆలోచన మాత్రమే ఉంది వాళ్ళకు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద కూడా ప్రేమ లేదు. ఆ విషయం అర్థమైంది. ఇప్పుడు కొద్దిగా మారుతూ ఉంది. ఫ్యూచర్లో ఇంకా మారుతుందని నేను అనుకుంటున్నాను. మాకు అనిపిస్తూ ఉంది కంప్లీట్గా ఒక రకంగా చూస్తూ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ లాగా నడుస్తూ ఉంది అని చెప్పి. అన్నీ ఒకటే ఉంటాయండి, ఒకటే హ్యాండిల్కి వెళ్ళి 100 ట్వీట్లు ఉంటాయి. ఆ పేర్లు అంటే నేమ్స్ కూడా లేవు ఇక్కడ. నేమ్స్ లేకుండా కూడా మిషన్ జనరేటెడ్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, అందుకే అంటున్నా కదా పేడ్ అని నేను. ఇవన్నీ మీరు పోలీస్ కేసులు ఎందుకు పెట్టి వారి మీద ఫైట్ చేయలేదు? చాలా పెట్టామండి. అయితే మీరు ఇంకొక కోణం చూడాలి జాఫర్ గారి, చాలా సీరియస్ ఇష్యూ. యాజ్ ఎ ఉమెన్ నేను ఎంత భయంకరమైన ట్రోలింగ్ ఎదుర్కొంటా అంటే, కొంతమంది డైరెక్ట్గా నా వాట్సాప్ మెసేజ్లలో పంపుతుంటారు. చాలా కేసెస్ పెట్టిస్తుంటాం. అయితే ఈ కేసులన్నీ నేను బయటికేం అడ్వర్టైజ్ చేయము. డైరెక్ట్గా వెళ్ళి సైబర్ క్రైమ్లో పెట్టేసి ఇట్లా ట్రోలింగ్ అవుతుంది, అట్లా ట్రోలింగ్ అవుతుంది. నిన్న కూడా పెట్టించాం, నిన్న కూడా ఏదో పిచ్చిగా ఎవరో మాట్లాడితే నిన్న కూడా సైబర్ క్రైమ్లో పెట్టించాం. అంటే విమెన్కి ఇది ఇంకొక అడిషనల్ బర్డెన్ అనమాట. మీరు ఓన్లీ చాలా జాగ్రత్తగా పొలిటికల్ విమర్శలు ఏరుకొని వచ్చారు, కానీ పర్సనల్ టార్గెటింగ్ ఉంటాయి. నా ఇమేజెస్ మార్ఫింగ్ చేస్తారు, మా పర్సనల్ ఫోటోలు మారుస్తారు, పిచ్చిగా చేస్తారండి. ఇప్పుడు మనము ఏదో మా అబ్బాయి బర్త్డేనో మా మ్యారేజ్ డేనో ఉంటే 1-2 ఫోటోలు పెడతాను, వాటిని కూడా మార్చేస్తారు. చాలా అంటే థింకింగ్ బాగా మారిపోయిందండి ప్రజలది. కొంత నెగిటివ్ సెట్. ఏ ట్రోలింగ్ బాగా మనసుకు బాగా మెలికి పెట్టింది మేడం? నేను యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి చూడనండి, కమెంట్స్ డిసేబుల్ చేస్తాను, చూడను. కాకపోతే కొన్ని సందర్భాల్లో మరీ దారుణంగా ఇమేజెస్ మార్ఫింగ్ చేసినవి నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కేసు పెట్టించాము. కానీ అది చేస్తూనే ఉంటారండి. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. విమెన్కి ఇంకా ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఇబ్బంది అవుతుంది. ఏఐ వచ్చినాక ఇప్పుడు ఆ వీడియోలు చేస్తున్నారు, అది నిజమా కాదా అర్థమయ్యే లోపలే అది ఊరంతా తిప్పేటట్టు. నేను కూడా ఒక వీడియో మీరు చూపించాను, నేను చూశాను యాక్చువల్గా అంతా అని చెప్పి. దారుణంగా దాన్ని డీప్ ఫేక్ ఇది ఒకటి కొత్త మోపైంది. అది చాలా అంటే మహిళా పొలిటీషియన్స్కి మాత్రం చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. ప్రజలకు మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా నమ్మే ముందు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు పొలిటీషియన్స్ మీద వస్తుంది, అది రేపు మీ ఇంటి ఆడబిడ్డల మీద కూడా వస్తుంది. ఇక్కడతో ఆగదు, నాతోనే ఆగదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యాజ్ అ గవర్నమెంట్ కూడా మనం ఏఐ పాలసీ, డిజిటల్ మీడియా పాలసీ కూడా తెచ్చుకోవాలండి. ఎందుకంటే సెక్యూరిటీ ఆఫ్ ద విమెన్ ఇస్ ప్రైమరీ. విమెన్తో పాటు ఇప్పుడు చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు, అది ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి కొంచెం ప్రజలకు రిక్వెస్ట్ చేయండి, మీరు కూడా చెప్తా ఉండండి మాట. ఇంతటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా కూడా ఉంది. మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది, మీ వీడియోస్కి చాలా ఫాలోయింగ్ ఉంటుందని చెప్తా ఉన్నారు అందరు, మా టీం అంతా. సో మన ఈ ఇంటరాక్షన్కి సంబంధించి ఎవరు కన్స్ట్రక్టివ్గా నేను ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పినా, లేదు ఏ అంశాలు తీసుకోవాలని చెప్పినా, లేదు ఫ్యూచర్లో దేనికోసం పనిచేయాలని కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఏవి ఇచ్చినా కూడా నేను కూడా పర్సనల్గా రెస్పాండ్ అవుతాను. చూసారా, ఇప్పుడు మీరు ఏం కామెంట్ చేసినా కూడా కవిత మేడం దానికి ఆన్సర్ చేస్తారు. వీలైనంత వరకు మంచి కామెంట్స్, మంచి కన్స్ట్రక్టివ్ కామెంట్స్ అని చెప్పారు. ప్లస్ ఆమె ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలని చెప్పి కూడా మీరు సలహా ఇవ్వండి. గౌరవనీయులు డాక్టర్ వెంకయ్య నాయుడు గారు, నారా లోకేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇప్పుడు కవిత, వీళ్ళందరూ డిజిటల్ మీడియా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇట్లు మీ జాఫర్. మన ఛానల్ని నమ్మి వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ డిజిటల్లో మన ఛానల్కే ఇచ్చారు. కానీ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే మన ఛానల్లో వ్యూవర్స్ వీడియోలు చూస్తున్నారు, కానీ 78% సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. దానివల్ల మా ఎక్స్క్లూజివ్ వీడియోస్ మీ దాకా రావట్లేదు. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
ఇదంతా ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఇంకా బ్లాస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్. ఇట్లు మీ జాఫర్. వీళ్ళు ఒక టేబుల్ మీద కూర్చుని నలుగురు కలిసి తిన్నారు. తిన్న దగ్గర ఆ వాటల దగ్గర తేడా వచ్చింది. ఇప్పుడు ఆ వాట ఎక్కడి నుంచి ఎలా వస్తుందని చెప్పి ఒకరినొకరు బయట పెట్టేసుకుంటున్నారు. నేను నష్టపోయినా పర్వాలేదు, బీఆర్ఎస్ మాత్రము లాభపడడానికి వీలు లేదు అన్నట్టుగా ఉంది మీ ఉద్యమం అని చెప్పి. ఒక 5.5 months జైల్లో కంప్లీట్గా